హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మనకి టాపిక్ వచ్చేసి 2 ఫార్మా కంపెనీస్ లో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మా, సెకండ్ కంపెనీ వచ్చేసి ఫార్మాస్యూటికల్స్. ఈ రెండు కంపెనీలలో మనం ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, మన క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు అనేది, మనకి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు అనేది పూర్తి డీటెయిల్స్ గా చూద్దాం. మన ఛానల్లో ప్రతిరోజు కూడా లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీరు చూసి దాంట్లో ఉన్న ఫోన్ నెంబరు, అడ్రస్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ 3 ఉంటాయి. ఈ మూడిట్లలో ఏదో ఒకటి మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి వాటి ప్రకారం మీరు ఇంటర్వ్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ జాబులకి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, మన ఛానల్ ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఇంకా మన ఛానల్లో ఎవ్రీడే కూడా కొత్త లేటెస్ట్ జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్ కి గానీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ ఇటువంటి జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ టాపిక్ లోకి వెళ్తే ఈరోజు నాట్కో ఫార్మాలో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డేట్ వచ్చేసి మే 10వ తారీఖు, మే 17వ తారీఖు, మే 24, మే 31. ఈ 4 రోజులు కూడా అంటే ఎవ్రీ సాటర్డే కూడా వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. ప్రతి శనివారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. వర్క్ మనకి డిపార్ట్మెంట్లు వచ్చి క్వాలిటీ కంట్రోల్, వేరే డిపార్ట్మెంట్లలో నిర్వహిస్తారన్నమాట. వర్క్ లొకేషన్ చెన్నై డివిజన్ లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ లొకేషన్ వచ్చేసి నాట్కో ఫార్మా లిమిటెడ్, సర్వే నెంబర్ 74/7B, కాడు TPP సలై, మనాలి, చెన్నై. ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7397375070. ఈ నెంబర్ కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెయిల్ ఐడీస్ అడ్రస్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ మన మెయిల్ ఐడీస్ కి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం పెట్టడం జరుగుతుంది. ravi.suryadevara@naatcofarma.co.in ఈ అడ్రస్ కి మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ మన మెయిల్ ఐడికి జాబులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. జాబ్ ప్రొఫైల్ వచ్చి ఫస్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో కెమిస్ట్రీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ గా తీసుకుంటారన్నమాట. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో క్వాలిఫికేషన్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ 4 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో స్కిల్స్ అనేది మనకి ఏ విధంగా ఉండాలి, HPLC, GC, ICP, MS, GCMS, LCMS వీటి గురించి అనేది, ఈ అనాలిసిస్ గురించి అనేది మనకి నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. ప్లానింగ్ అండ్ మేనేజింగ్ RM, IM, INT, FP, స్టెబిలిటీ అనాలిసిస్, రివ్యూ ఆఫ్ అనలిటికల్ డాక్యుమెంట్స్ వీటి గురించి అనేది, పవర్ ఆఫ్ ఎంపైర్ ఆఫ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆడిట్ ట్రయల్స్ అనేది చేసి మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వాటి మీద కూడా మనకి స్కిల్స్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు అనలిటికల్ మెథడ్ వాలిడేషన్ గురించి, ట్రాన్స్ఫర్ అండ్ రివ్యూ అనలిటికల్ డాక్యుమెంట్ గురించి మనకి నాలెడ్జ్ అనేది పూర్తిగా తెలిసి ఉండాలి. ఇలా ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఈ QC డిపార్ట్మెంట్ కి సంబంధించి జాబ్స్ అనేవి ఇంటర్వ్యూ చేసి మనం తీసుకోవడం జరుగుతుంది. వేరే డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కెమిస్ట్రీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఈ 3 పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ అనేది తీసుకుంటారు, ఎక్స్పీరియన్స్ అనేది తీసుకుంటారు. ఈ వేరియస్ డిపార్ట్మెంట్ హ్యాండ్లింగ్ రా మెటీరియల్ గురించి తెలిసి ఉండాలి. డిస్పెన్సింగ్ గురించి, ఇష్యూస్ గురించి తెలిసి ఉండాలి. ఫెసిలిటీ కీప్ గురించి తెలిసి ఉండాలి. డాక్యుమెంటేషన్ గురించి తెలిసి ఉండాలి. అండ్ డిస్పాచ్ యాక్టివిటీస్ గురించి అనేది తెలిసి ఉండాలి. శాప్ సిస్టమ్ హ్యాండ్లింగ్ గురించి, GRN పోస్టింగ్ వీటి గురించి అనేది పూర్తి స్కిల్స్ అనేది తెలుసు. మనం డాక్యుమెంటేషన్ అంటే మనకి BPL ప్రకారం డాక్యుమెంటేషన్ ఆన్లైన్ లో ఎలా రాయాలని గురించి చూద్దాం. ఫైనల్ డిస్పాచ్ యాక్టివిటీస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి క్లియర్ గా చెప్తాను. అంటే ఈ వేరే డిపార్ట్మెంట్ లో 0 ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కి వాళ్ళకి తెలియదు కాబట్టి ఫైనల్ డిస్పాచ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మన ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ప్రొడక్షన్ వాళ్ళు తయారు చేసిన మెటీరియల్ ను ప్యాకింగ్ రూమ్, క్లీనింగ్ ప్యాకింగ్ రూమ్ లోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు మిల్లర్, షిఫ్టర్లు ఉంటాయి. ఆ షిఫ్టర్ ప్రకారం ప్యాకింగ్ చేస్తారన్నమాట. మనకి ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ మైక్రాన్ సైజ్ దాన్ని బట్టి మనకి బ్యాగులు అనేవి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఒక కార్బైల్ తీసుకుంటారు. కార్బైల్ లో 2 లైనర్లు వేస్తారు. లైనర్లు వేసి ఎయిర్ వెయిట్ అవన్నీ నీట్ గా లేబుల్ వేసుకుంటారు. లేబుల్ వేసుకొని తర్వాత అక్కడ చెకింగ్ చేసే పర్సన్ ఉంటారు, సీనియర్ పర్సన్ మేనేజర్ లో. వాళ్ళ ముందే వాళ్ళు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. అవి క్లియర్ గా టైర్ వెయిట్ ఎంత ఉన్నాయి, మన ప్యాకింగ్ ఎంత చేయాలి అనేది క్లియర్ గా
చేయడం జరుగుతుంది. దాన్ని ప్యాకింగ్ చేసేసి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో స్టోరేజ్ చేస్తారన్నమాట. వీళ్ళు వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో స్టోరేజ్ చేస్తే ఇక్కడ వేర్ హౌస్ కి సంబంధించి వేర్ హౌస్ వాళ్ళకి ఈ మధ్యలో ప్రొడక్షన్ వాళ్ళు శాంపుల్ అనేది పంపిస్తారు క్యూసీకి. ఆ క్యూసీ శాంపుల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అనాలిసిస్ ఓకే అయితే ఆ క్యూసీ వాళ్ళు వచ్చి మనకు వేరే పంపించిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ కి సంబంధించిన ఈ క్యూసీ వాళ్ళు ఒక క్యూసీ అప్రూవ్ లేబుల్ అనేది తీసుకొస్తారన్నమాట. క్యూసీ అప్రూవ్ లేబుల్ తీసుకొస్తే ఆ అప్రూవ్ లేబుల్ అనేది వాళ్ళు మనం ఏదైతే మెటీరియల్ ప్యాకింగ్ చేసి పెట్టామో ఆ మెటీరియల్ సంబంధించిన అప్రూవ్ లేబుల్ వాళ్ళకి వేస్తారు. మళ్ళీ కస్టమర్ కి పంపించేటప్పుడు ఫైనల్ డిస్పాచ్ అప్పుడు క్యూఓ వాళ్ళకి వచ్చి వాళ్ళు చెక్ చేసి క్యూఓ అప్రూవ్ లేబుల్ అనేది వేస్తారు. ఫైనల్ డిస్పాచ్ లో క్యూఓ అప్రూవ్ లేబుల్ వేస్తే క్యూఓ వాళ్ళు చెకింగ్ చేస్తారు. మనకి టేర్ వెయిట్ కరెక్ట్ గా ఉందా, మనకి లోపల మెటీరియల్ ఎంత ఉంది, 10 కేజీలు ఉంటే 10 కేజీలు ఉందా లేకుంటే ఎంత ఉన్నది అనేది క్లియర్ గా వాళ్ళు లేబుల్ ప్రకారం చెక్ చేసి క్యూఓ వాళ్ళు క్యూఓ అప్రూవ్ లేబుల్ వేసి అప్పుడు సీల్ అనేది వేయడం జరుగుతుంది. ఆ సీల్ కూడా మనం బీపీఆర్ లో ఎంటర్ చేయాలన్నమాట. సీల్ నెంబర్ ఒక్కొక్కసారి ఏమైందంటే ఫైనల్ డిస్పాచ్ లో టేర్ వెయిట్ బదులు మనకి బ్యాచ్ మనకి లోపల క్వాంటిటీ ఎంత ఉందో దాని ప్రకారం టేర్ వెయిట్ ప్లేస్ లో పెడితే టేర్ వెయిట్ మనకి లోపల మెటీరియల్ అంటే 10 కేజీల మెటీరియల్ ఉంది అనుకోండి, మనకి టేర్ వెయిట్ అంటే కార్బైల్ వెయిట్ 2 కేజీలన్నర మొత్తం 12 కేజీలన్నర ఉండాలి. కానీ రివర్స్ లో అటు ఇటు పడింది. అలాగే లేబుల్స్ అనేవి పూర్తిగా చెక్ చేస్తారన్నమాట. క్యూఓ వాళ్ళు చెక్ చేసి అప్పుడు డిస్పాచింగ్ కి వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనం డిస్పాచ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైనల్ డిస్పాచ్ గురించి చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ కంపెనీలో మనకి నాట్కో ఫార్మాలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లింకన్ ఫార్మాస్యూటికల్స్ లో మే 8వ తారీఖు నాడు థర్స్డే రోజున టైం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వాక్ అండ్ ఎంట్రీస్ అనేవి నిర్వహిస్తారు. వెన్యూ అడ్రస్ వచ్చేసి సర్వే నెంబర్ 410/1 బలియాసన్ BH శాంక్యూస్ వాటర్ పార్క్ మెహసనా ఈ అడ్రస్ లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వచ్చేసి OSD అండ్ ఇంజెక్టబుల్ గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఆపరేటర్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharm, BSc, MSc, ITI చేసి ఉండాలి. సెక్షన్ మనకి ఎక్కడైతే మనకు వర్క్ సెక్షన్ అనేది ఇస్తారు, గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, క్యాప్సల్స్, ఫిల్లింగ్, వీటి గురించి అనేది మనకి పూర్తి నాలెడ్జ్ ఉండాలి. వీటిలోనే మనకి సెక్షన్ అనేది ప్యాకింగ్ మనకి వర్క్ ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఇంజెక్టబుల్ గా డ్రై పౌడర్ ఇంజెక్టబుల్ గా మనం తీసుకోవడం జరుగుతుంది. మనకి అక్కడ ఆ ప్లేస్ లో మనకి ఈ కంపెనీలో జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. QA డిపార్ట్మెంట్ లో సంబంధించి 1 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ BSc, MSc, B.Pharm, M.Pharm చేసి ఉండాలి. సెక్షన్ IPQA, AQA, QMS అండ్ డాక్యుమెంటేషన్, దీనికి సంబంధించిన ఈ సెక్షన్లలో మనకి వర్క్ లొకేషన్ అనేది వర్క్ ప్లేస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. QC డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc, B.Pharm చేసి ఉండాలి. సెక్షన్ వచ్చేసి HPLC, కెమికల్ అనాలిసిస్ అండ్ మైక్రో, ఈ సెక్షన్ లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించి ప్రొడక్షన్, QC, QA 3 డిపార్ట్మెంట్లలో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి అనమాట. మనకు ఈ కంపెనీకి సంబంధించిన HR వాళ్ళే మనకి మెయిల్ ఐడి అడ్రస్ ఇచ్చారు. HR/LPL Unit 3 @lincolnpharma.com ఈ అడ్రస్ కి మనకి ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ గా మీ మెయిల్ ఐడికి జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి లింకన్ ఫార్మాలో వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా చూసాం. ఈ రోజు వచ్చి మనకి నాట్కో ఫార్మా, లింకన్ ఫార్మాస్యూటికల్ ఈ 2 కంపెనీలలో పూర్తి డీటెయిల్స్ గా ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయో అని చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ గా ఫ్రీగా మీకు ఎవ్రీడే కావాలనుకుంటే మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.